ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతు మహాదశలో జాతకుడు ఎటువంటి ఫలితాలని ఆశించవచ్చు, కేతు యొక్క బిహేవియర్ తన మహాదశలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జాతకుడికి మేలు చేస్తుంది, అలాగే ఎటువంటి సమస్యలను కూడా ఇవ్వగలదు కేతు మహాదశ, ఇటువంటి విషయాల్ని డిస్కస్ చేద్దాము. అయితే కేతువు గురించి నేను చాలా వీడియోలు చేయడం జరిగింది. అయితే దీని ఉద్దేశము ప్రతిసారి కూడా కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసి కేతు మహాదశలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి కేతు మహాదశ కనుక నడుస్తున్నా లేదా స్టార్ట్ అవబోతోంది అనేటువంటి ఒక అవగాహన ఉన్నా కానీ కొంతవరకు ప్రిపేర్డ్గా ఉండడము అనేది హెల్ప్ చేస్తుందనే ఉద్దేశంతో ఇలా కొన్ని వీడియోలు అనేది నేను చేస్తూ ఉన్నాను. ఇందులో కూడా కేతు యొక్క స్వభావం ఎలా ఉంటుంది, ఆ స్వభావానికి అనుగుణంగా కేతు యొక్క మహాదశలో జాతకుడు ఎటువంటి సమస్యల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఎటువంటి మంచి ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాము. గ్రహాలన్నిటిలోకి కూడా చాలా పవర్ఫుల్గా స్ట్రాంగ్గా రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహం కేతువు. కేతు యొక్క రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అలాగే చాలా ఫాస్ట్గా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది కేతువు యొక్క ప్రత్యేకత. అంతవరకు కూడా జాతకుడు ఎప్పుడు ఊహించినటువంటి ఒక జీవన శైలి, అలాగే అటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు తన యొక్క మహాదశలో. ఎవరికైనా సరే ఇది చాలా మటుకు ఒక అవగాహన అనేది ఉంటుంది. కేతు యొక్క మహాదశ మధ్యలో ఉన్న వారికి కావచ్చు, లేదా కేతు యొక్క మహాదశ కంప్లీట్ అయిన వారికి కావచ్చు. ఆ జాతకుడి జీవితంలో కేతు మహాదశ ఒక గుర్తుండిపోయేటువంటి ఒక టైం పీరియడ్గా ఉంటుంది. చాలా సడన్గా రిజల్ట్స్ ఇవ్వడము, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, అంతవరకు అతను ప్రయాణిస్తున్న దారికి భిన్నమైనటువంటి దారిలో ప్రయాణం చేయడము, ఎప్పుడు తను ఊహించినటువంటి ఒక జీవన శైలి రావడము, ఇవన్నీ కూడా కేతు యొక్క ప్రత్యేకతలు. అయితే రాహుకేతువులు కాలసర్పాన్ని సూచిస్తే అందులో తలభాగం రాహు అయితే ఈ మొండెం యొక్క భాగం కేతువు. అంటే తల లేనటువంటి ఒక భాగం కేతువు. కాబట్టి కేతువు యొక్క ప్రభావం ఆ జాతకుడి మీద కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. ఉదాహరణకి కేతువు కనుక లగ్నంలో ఉన్నట్టయితే వారు ఏదైనా సరే లాజికల్గా ఆలోచించి అనలైజ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది కాకుండా ఇన్స్టింక్ట్స్ మీద తమకు ఏదనిపించింది దాని మీద ఆధారపడి వారి యొక్క నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. చాలా ఇన్స్టింక్ట్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకునే ప్లానెట్, అలాగే ఇంట్యూషన్ని బేస్ చేసుకుని ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే వారికి ఇంట్యూటివ్ పవర్స్ అనేది బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి ఇంట్యూటివ్ పవర్స్ వల్ల, అంటే జరగబోయేది ఊహించడము అనేది ఇంట్యూషన్ అనే దానికి అర్థము. ఇటువంటి ఇంట్యూషన్తో వారు ఎన్నో ఆలోచనలు చేయడము, ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క లక్షణం. అలాగే చాలా మొండి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తాము ఏదైతే అనుకుంటారో దానికే కట్టుబడి, దానివల్ల కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు ఉంటాయని తెలిసినా కానీ అదే ధోరణిలో వెళ్తూ ఉండడము అనేది కేతు యొక్క లక్షణము. అందుకే కేతువు కుజుడింట్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాడు. వృశ్చికం కేతువుకి ఉచ్చక్షేత్రము, అలాగే స్వక్షేత్రంగా కూడా చెప్పారు. ఈ కుజుడి యొక్క ఈ లక్షణాన్ని కేతువు కూడా కలిగి ఉంటాడు. అందుకే కేతువు శుక్రుడింట్లో నీచ పొందడము, అలాగే బుధుడింట్లో కూడా చాలా అసౌకర్యంగా ఉంటాడు కేతువు. కేతువు సాధారణంగా జాతకుడికి ఈ ప్రాపంచిక విషయాల పట్ల కొంత విముఖతను కలిగించి ఆధ్యాత్మిక చింతన వైపు జాతకాన్ని ప్రయాణం చేయించడము అనేది కేతు యొక్క లక్షణంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే జాతకుడు ఇటువంటి ఒక జీవన శైలిని కనుక పాటించినట్టయితే కేతు మహాదశలో అతని యొక్క జీవితం చాలా సాఫీగా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా మెటీరియలిస్టిక్ విషయాల మీద, అంటే ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ చూపించకుండా ఆధ్యాత్మిక రంగం వైపు ఎక్కువగా కృషి చేస్తున్నట్టయితే వారికి కేతు చాలా సహాయపడతాడు. ఉదాహరణకి చారిటీ చేయడం, అంటే విరివిగా దానాలు చేస్తూ ఉండడము, దైవచింతన ఎక్కువ చేయడము, ఇటువంటివి కేతు మహాదశలో ఒక రెమెడీగా కూడా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి విలాసాలకి, అలాగే లాజికల్ థింకింగ్, బిజినెస్ మైండ్, వీటికి సంకేతమైనటువంటి శుక్రుడు, బుధుడు యొక్క ఇంట్లో కేతు చాలా అసౌకర్యంగా ఉంటాడు. శుక్రుడు విషయం తీసుకున్నట్టయితే శుక్రుడు ఎప్పుడు కూడా భోగాల్ని
సూచించేటువంటి ప్లానెట్. ప్రాపంచిక సుఖాలు, భోగాలు, సుఖాలు, వైభవాలు, లగ్జరీస్, కార్లు, బంగ్లాసు, ఈ రిలేషన్షిప్స్, అది లవ్ మ్యాటర్స్ కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు, వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తాడు శుక్రుడు. అటువంటి శుక్రుడితో కేతుకి పెద్ద గొప్పగా రేపం అనేది ఉండదు, సంబంధం అనేది అంత అద్భుతంగా ఉండదు. అలాగే బుధుడి విషయంలో కూడా బుధుడు వ్యాపారానికి సంకేతము. ధనం ఎలా సంపాదించాలి, ఇంకా ఇంకా ఎలా పెంచాలి, అలాగే ఎటువంటి సందర్భంలో ఎలా తనని తను మలుచుకుని ఆ సమస్య నుంచి బయటపడాలి, ఎక్కడ ఉంటే అక్కడ ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారిపోవాలి, ఇవన్నీ కూడా బుధుడి యొక్క లక్షణాలు. ఇది కేతువుకి ఇష్టం లేనటువంటి విషయాలు. కాబట్టి కేతువు బుధుడింట్లో కూడా అంత పాజిటివ్గా ఉండడు. అందుకే శుక్రకేతువుల కాంబినేషన్, బుధకేతువుల కాంబినేషన్ ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. శుక్ర మహాదశలో కేతు అంతర్దశ, కేతు మహాదశలో శుక్ర అంతర్దశ, అలాగే బుధ మహాదశలో కేతు అంతర్దశ, కేతు మహాదశలో బుధ అంతర్దశ, ఈ రెండు కూడా ఎప్పుడు కొంత ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. ఈ మహాదశలు, ఈ 4 దశ అంతర్దశ కాంబినేషన్స్. ఈ విధంగా కేతువు ఒక వ్యక్తి యొక్క లగ్నంలో కనుక్కున్నట్టయితే అతను మైండ్ సెట్, అతని ఆలోచన ధోరణి దీని మీద చాలా స్థిరమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపిస్తాడు. అలాగే కేతువు ఎక్కడున్నా సరే తనదైన ముద్రని చూపిస్తాడు తన యొక్క మహాదశలో. అయితే కేతువు సాధారణంగా కోణాల్లో అలాగే వ్యయంలో చాలా బలంగా ఉంటాడు. కోణాల్లో ఉన్న కేతువు కనుక గురుదృష్టి కలిగి ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అలాగే వ్యయంలో ఉన్న కేతువు కూడా గురుదృష్టి కనుక కలిగి ఉంటే చాలా పాజిటివ్గా మారి కేతు యొక్క మహాదశలో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనుభవిస్తాడు జాతకుడు. ఎందుకంటే పంచమము, భాగ్యము ఇవి కూడా దైవానికి సంబంధించినటువంటి హౌసెస్. పంచమ స్థానాన్ని చూస్తే అది మంత్రానుష్ఠానాన్ని, మంత్రజపాన్ని, మంత్రసిద్ధిని, జ్యోతిష్యము, వేదాంత పరిజ్ఞానము, వేదాంత విద్య, శాస్త్ర విద్య, వీటిని సూచించేటువంటి హౌస్. అలాగే భాగ్యస్థానం కూడా 9th హౌస్ కూడా రిలీజియస్ పర్సన్గా ఉండడము, ధార్మికమైనటువంటి చింతన, దైవ చింతన, ఇవన్నీ సూచించేటువంటి హౌసెస్. వీటిలో కేతు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికే ట్రై చేస్తాడు. అయితే ఈ హౌసెస్లో అలాగే వ్యయస్థానం కూడా, వ్యయము అంటే అది మోక్ష సాధనకి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్. ఈ ప్రాపంచిక బంధనాల నుంచి విముక్తిని కలిగించడము అనేది కేతు ఎక్కువగా చేస్తాడు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. 12th హౌస్లో ఉన్నటువంటి కేతు ఇటువంటి వాటికి ఎక్కువగా హెల్ప్ చేస్తాడు. అయితే ఈ స్థానంలో ఉన్నప్పుడు 5th కానీ 9th కానీ 12th కానీ కేతువు కనుక ఉంటే గురువుతో ఉన్న, గురువు చేత చూడబడుతున్నా, ఇటు ప్రాపంచిక భోగాలను అనుభవిస్తూనే అటు స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది కొనసాగిస్తూ ఉంటారు. అయితే గురువుతో కలిసి ఉండడం కంటే గురు దృష్టి కలిగి ఉండడం అనేది మరింత పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి సహాయపడుతుంది కేతు యొక్క మహాదశలో. అలాగే కేతు ఎప్పుడు కూడా స్వతంత్ర భావాలను ఇష్టపడేటువంటి ఒక ప్లానెట్. అందుకే కేతు మహాదశలో వారు అంతవరకు కూడా ఏదైనా ఒక జాబ్లో ఉన్నా కానీ అందులోంచి బయటకు వచ్చి వారే స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకోవడము, అది కూడా తనను తాను మార్కెటింగ్ చేసుకుంటూ, పెద్దగా స్టాఫ్, ఒక పెద్ద ఆఫీసు, అతనికి కింద పని వాళ్ళు అలా లేకుండా తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ ధనాన్ని సంపాదించడము, ఇది కేతు యొక్క స్వభావం. ఎక్కువగా ప్రైవసీని కోరుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తులు, ముఖ్యంగా కేతు యొక్క మహాదశలో. వారి జీవనశైలి అంతవరకు కూడా ఒక విధంగా ఉండి కేతు వచ్చిన తర్వాత మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కేతు ముందు బుధ మహాదశ నడుస్తూ ఉంటుంది. బుధ మహాదశ ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా మనీ మల్టిప్లై చేయడము, బిజినెస్ ఎక్స్పాండ్ చేయడము, ఇటువంటి వాటిల్లో గడిచిపోయింది అనుకుంటే, కేతు రాగానే వాటన్నిటికీ కూడా ఒక స్టాప్ అనేది పెట్టి జీవితాన్ని వేరే మలుపు తిప్పుతాడు కేతువు. ఇది సాధారణంగా మనం చెప్పుకునేటువంటి కొన్ని లక్షణాలు. బుధుడు అంటేనే జాయ్ఫుల్ లైఫ్, ప్లేఫుల్ లైఫ్, ఆడుతూ పాడుతూ గడపాలి, ఇది బుధుడి యొక్క స్వభావం. అంతవరకు అలా సాగిన జీవితం కేతువు రాగానే కొంత మలుపు తిరిగి సీరియస్నెస్ని సంతరించుకుంటుంది. కాబట్టి కేతువు 5, 9, 12 హౌసెస్లో చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే కేంద్రాల్లో కూడా కేతు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే కేతువు కనుక 2 లేక 3 పాపగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే
చాలా చాలా వైలెంట్ రిజల్ట్స్ని, అగ్రెసివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహుకేతువులను మినహాయిస్తే 3 గ్రహాలే పాపగ్రహాలు: రవి, కుజ, శని. కాబట్టి కేతువు ఎప్పుడైతే 2 లేక 3 పాపగ్రహాలతో కలిసి ఉంటాడో, ఏ ఇంట్లో ఉంటాడో దానికి సంబంధించినటువంటి చాలా విధ్వంసకరమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే అటువంటి కలయిక మీద గురుదృష్టి కనుక్కున్నట్టయితే చాలా మటుకు ఉపశమనం అనేది ఉంటుంది కేతువు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో. లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తాడు. అలాగే కేతు 2 లేక 3 పాపగ్రహాలతో చూడబడుతున్నా కానీ అటువంటి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కేతు మహాదశలో కలిగేటువంటి నష్టాలు కనుక మనం చూసినట్టయితే, ఇన్కరెక్ట్ డయాగ్నోసిస్, అంటే ఒక వ్యాధికి డయాగ్నోసిస్ చేసేటప్పుడు సరిగ్గా చేయక ఒక మందు ఇచ్చి రాంగ్ మెడిసిన్ అనేది అడ్మినిస్టర్ చేసి, అంటే రాంగ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడము, కొన్ని నష్టాలు జరగడము, ఇవి కేతు యొక్క మహాదశలో జరిగేటువంటి కొన్ని నష్టాల్లో భాగాలు. డయాగ్నోసిస్ చాలా కష్టంగా ఉండేటువంటి వ్యాధులు రావడము, ఉదాహరణ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి వాటికి కూడా కేతువే కారణము. అంటే స్లోగా మొదలయ్యి శరీరంలో వ్యాపించి తర్వాత అది ఎక్కువైన తర్వాత సిమ్టమ్స్ ద్వారా వ్యాధి లక్షణాలు కనపడుతూ ఉండడము, దీనికి మౌన కారణం ఏంటి, లక్షణాలకి ఏ వ్యాధి ఉంది అని డయాగ్నోస్ చేయడానికి చాలా కష్టపడాల్సి రావడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి డిసీజెస్ యొక్క లక్షణాలు. అలాగే అంతవరకు చాలా బాగా సాగుతున్న బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడము, ఫినాన్షియల్ క్రైసిస్లో ఇరుక్కుపోవడము, ఇవన్నీ కూడా కేతు మహాదశలో జాతకులు అనుభవించేటువంటి కష్టాలు. ఇకపోతే అంతవరకు తనతో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కొంత దూరం అవ్వాల్సి రావడము, ఇవి కూడా ఒక రకమైనటువంటి లోన్లీనెస్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి కొన్ని లక్షణాలు తన యొక్క మహాదశలో. ఇవన్నీ కూడా నెగిటివ్ లక్షణాలు. అయితే ప్రతి సందర్భంలో ఇది ఉంటుందని చెప్పలేం, కానీ ఇటువంటి ఉన్నప్పుడు కేతు నెగిటివ్గా యాక్ట్ చేస్తున్నాడు అని మనకు ఒక ఐడియా తెచ్చుకోవడం అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎంతో అవమానానికి గురవడము, చేయని తప్పు కూడా శిక్ష అనుభవించడము, ఎవరో ఒక నేరం చేస్తే ఆ నేరం తన మీద పడి తను శిక్ష అనుభవించాల్సి రావడము, అది ఉద్యోగంలో కావచ్చు, ఏ సందర్భంలో అయినా కావచ్చు, ఇది కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో ఒక రిజల్ట్. అలాగే 12th హౌస్ అనేది ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష, వీటికి సంబంధించినటువంటి హౌస్. కేతు 12th హౌస్లో రిలేషన్లో ఉన్నప్పుడు అకారణంగా జైలుకి వెళ్ళాల్సి రావడము, తప్పు లేకపోయినా కానీ కొన్నాళ్ళు జైల్లో ఉండి బయటికి రావాల్సి రావడము, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి కొన్ని సమస్యలు. అలాగే అంతవరకు అనుభవిస్తున్నటువంటి ఒక పవర్, ఆధిపత్యము, అధికారము, ఇవన్నీ కూడా కోల్పోవడం, సడన్గా తనను అభిమానించేటువంటి వ్యక్తులు దూరం అయిపోయి వేరే వర్గానికి కొమ్ముకాయడము, ఇవి కూడా కేతు మహాదశలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఏదైనా సరే తొందరపాటుతో ఒక పొరపాటు పని చేసి తీవ్రమైన నష్టాన్ని ఇతరులకు కలిగించి తాను కూడా నష్టపోయి తర్వాత బాధపడడం, ఇవన్నీ కూడా దుందుడుకు చర్యలు కూడా కేతు మహాదశలో చేయడానికి జాతకుడికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 6th హౌస్, 8th హౌస్, ఇటువంటి వాటితో రిలేషన్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. అదేవిధంగా పాలిటిక్స్లో కావచ్చు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇటువంటి డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్కసారి ఇతరులు పన్నిన ఉచ్చులో తాను ఇరుక్కోవడము, ఇతరుల చేత మోసగింపబడము, దానివల్ల తీవ్ర నష్టం ఆ జాతకుడు కలగడము, మనోవేదన కలగడము, ఇతరుల మోసానికి గురయ్యి చాలా తీవ్రంగా నష్టపోవడం, ఇది కూడా కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్లో ఒక రిజల్ట్. అయితే ప్రతి వారికి ఇటువంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పడానికి లేదు. ఇటువంటి జరుగుతోంది అంటే కేతు మహాదశ కనుకనప్పుడు అప్పుడు నడుస్తున్నట్టయితే కేతు నెగిటివ్గా ఉన్నాడు అని మనం కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తనకి ఏది తోస్తుందో దాని గురించి ఎక్కువగా కృషి చేస్తూ ఉండడము, అది అసాధ్యమైన విషయం అని తెలిసినప్పటికీ కూడా మొండి పట్టుదలతో తను అనుకున్న సాధించాలి అని ప్రయత్నం చేస్తూ దాని వలన కొన్ని నష్టాలు, కష్టాలు కూడా కొని తెచ్చుకుంటూ ఉండడము, ఇది కూడా కేతువు కలిగించేటువంటి ఒక ఇబ్బంది. అదేవిధంగా చంద్రుడితో సంబంధం కలిగి ఉన్న చంద్రకేతులు యుద్ధం ఉన్న చంద్రుడు ఇంట్లో కేతు ఉండి, లేదా చంద్రుడితో కలిసి చంద్రుడి ఇంట్లో కేతు ఉన్న వీరు ఎక్కువగా ఊహా ప్రపంచంలో బతుకుతూ ఉండడము, ఇటువంటి ఉదాహరణ ఉంటుంది. అయితే అదే చంద్రుడు కనుక స్ట్రాంగ్గా ఉండి నవాంశలు ఉచ్చలో ఉండి, లేదా చంద్రుడు ఆత్మకారకుడై ఉచ్చలో ఉండడము, నవాంశలు ఉచ్చలో ఉండడం, ఇటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే ఇదివరకు చాలా హై ఇంట్యూషన్ అనేది ఇస్తుంది.
ఇటువంటి వారు జ్యోతిష్యంలో చాలా బాగా రాణించడానికి చాలా సహాయపడతాడు కేతువు. కేతు యొక్క ఇదే ప్రాపర్టీ మైనస్గా కనపడుతుంది, ఒక్కోసారి ప్లస్గా కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇమాజినేషన్, ఇంట్యూషన్ అనేది కేతు యొక్క లక్షణం. అంటే ఏది కూడా కేతుకి తల లేదు కాబట్టి దాని అర్థం ఏంటి అంటే వారు ఎక్కువగా అనాలిసిస్ ఇవి చేయకుండా తనకి ఏది అనిపిస్తుందో, తన ఇంట్యూషన్ ఏది చెప్తుందో దాని ప్రకారం నడుచుకునేటువంటి ఒక జీవన శైలి ఉంటుంది, ముఖ్యంగా కేతు మహాదశలో. అటువంటప్పుడు గురుదృష్టి కన్నా కేతు మీద ఉన్నట్టయితే అది డివైన్ ఇంట్యూషన్గా మారి అటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ చేయగలరు. ఆస్ట్రాలజీలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇటువంటి కాంబినేషన్ చాలా చాలా సహాయపడుతుంది. ఈ విధంగా కేతువు నెగిటివ్ని ఇస్తాడు, పాజిటివ్ని ఇస్తాడు తన యొక్క మహాదశలో. అయితే ఇంతవరకు కేతు ఇచ్చేటువంటి నష్టాలని చూసాము. కేతు ఇచ్చే లాభాలు కనుక చూసినట్టయితే కేతు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో అధికారము అనేది కేతు ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి లక్షణము. అలాగే స్వతంత్ర జీవనము, అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, హయ్యర్ సర్కిల్స్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, సమాజంలో ఉన్నత వర్గంతో మంచి సత్సంబంధాలు, ఇవన్నీ కూడా కేతు ప్రసాదిస్తాడు జాతకుడికి. అలాగే మంత్రానుష్ఠానం చేస్తున్న వాళ్ళు కూడా చాలా బాగా సహాయపడతాడు. గురుకేతువుల రిలేషన్ కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా 5th హౌస్లో కానీ 9th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ కేతు ఉండి గురువు కూడా చూస్తున్నట్టయితే కేతువుని, అటువంటి కేతు మహాదశలో గురు అంతర్దశ లేదా గురు మహాదశలో కేతు అంతర్దశ నడుస్తూ ఉన్నట్టయితే అటువంటి జాతకులకి ఒక మంత్ర దీక్ష లభించడము, ఒక గురువు ద్వారా వారు మంత్ర సాధన చేస్తూ మంత్ర సిద్ధిని పొందడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కూడా కేతువు అందిస్తాడు. అలాగే చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించడము, పేరు ప్రఖ్యాతులు తీసుకురావడము, ఇవి కేతు ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. చాలామందికి చాలా ఫాస్ట్గా త్వరగా అతని యొక్క పేరు ప్రఖ్యాతులు తెలిసేలా చేయడము అనేది ఈ కేతు చేసేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పనుల్లో ఒకటి. కేతు అధికారాన్ని ఇస్తాడు, కేతువు పేరు ప్రఖ్యాతులు, అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో మంచి ఎదుగుదల, ఇవన్నీ కూడా కేతు ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. అయితే కేతువుకి రెమెడీస్ ఏమిటి అంటే చాలా చిన్నపాటి రెమెడీస్ చేసుకున్నా కానీ ఇన్ జనరల్గా కేతుకి చాలా మటుకు కేతు యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా కేతు యొక్క మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు కుక్కని పెంచుకోవడము. ఎందుకు అంటే ఈ డాగ్ అంటే కుక్కకి రిప్రజెంటేషన్ కేతు ఇస్తాడు. కేతువుకి స్మెల్లింగ్ అనేది ఒక ప్రాపర్టీ, ఈ కుక్కలు కూడా స్మెల్లింగ్ అనేది ప్రాపర్టీ ఉంటుంది. ఈ కేతువు మహాదశలో కుక్కలు పెంచుకోవడం అనేది ఒక రెమెడీగా పనిచేస్తుంది. అలాగే కుక్కలకి స్వీట్ చపాతీ తినిపించడము, సాల్ట్ వేయకుండా బెల్లం పొడి వేసి చపాతీలు చేసి కుక్కకి తినిపించడం, ఇది చాలా మంచి రెమెడీ. అలాగే గణపతి ఆరాధన, గరికతో గణపతిని ఆరాధించడము, హనుమద్ ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఇవన్నీ కూడా కేతువుకి చాలా బాగా చేసేటువంటి రెమెడీస్ ఇవి. ఇవి కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే కేతువు చాలా మటుకు తన నెగిటివిటీని తగ్గించుకోవడానికి జాతకుడికి హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా ఒకవేళ నెగిటివ్గా కనుక కేతు ఉన్నట్టయితే రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చాలా మటుకు కేతు నెగిటివిటీని తగ్గించి జాతకుడిని తీవ్రమైనటువంటి సమస్యలు నెట్టకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు తన యొక్క మహాదశలో. ఈ విధంగా కేతు యొక్క స్థితిని ఇచ్చేటువంటి లక్షణాన్ని కొంత అర్థం చేసుకుని, నెగిటివిటీ కనుక ఎక్కువ ఉంటే తగిన రెమెడీస్ చేసుకుని తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ పాజిటివిటీ పెంచుకుంటూ ముందుకెళ్ళినట్టయితే కేతు మహాదశ సాఫీగా ముగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఏ ఒడిదుడుకులు ఎక్కువగా లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.